So next, being kind versus being right. So ideal ga sorry, Manisha hand raise చేసింది లక్ష్మి. Manisha hand raise చేసింది లక్ష్మి. బీయింగ్ రైట్ అనేది చాలా సబ్జెక్టివ్ అని నాకు ఇప్పుడిప్పుడే కొద్దిగా అర్థమవుతుంది. నాకు రైట్ అనిపించింది ఇంకొకరికి రైట్ అని అనిపించాల్సిన అవసరం లేదు. But kindness seems to be somewhat common for everybody. I think I would go being kind. Okay. Pass it on, Manisha. Okay. Request let's ante okay, I'll stop actually. I would like to listen to. Pass it on, Manisha. Sandhya. Just 2 minutes, sir. 2 minutes. 2 minutes. 2 minutes. Somebody pass it on to somebody else meanwhile. Malini. అంటే రైట్ అన్నది ఇట్స్ రిలేటెడ్ టు ద పర్సనల్ అక్క. కైండ్ అన్నది ఇట్స్ రిలేటెడ్ టు ద పర్సన్. అండ్ రైట్ గా చేయటం, రైట్ బీయింగ్ కైండ్ వర్సెస్ బీయింగ్ రైట్. ఓకే, బీయింగ్ రైట్ ఉంటే మన కొంచెం అవతల పర్సన్స్ కి కొంచెం హర్ట్ అయినట్టు ఉంటుంది. బీయింగ్ కైండ్ అయితే కొంచెం మనం చెప్పే పర్సన్స్ కొంచెం కన్విన్సింగ్ గా మనం ఏదైనా చెప్పగలం. That is the difference, I think. Okay, that's love it. Yeah. Next, Harini. Okay, nenaithe being kind is being right. That is what I think. So that is the question I had, why it is like versus. Harini చాలా డెస్పరేట్ ఉందని ఆన్సర్ చేయలేదు అప్పటి నుంచి. Harini పిలవలేదు, నన్ను పిలవట్లేదు అనుకుంటున్నావా Harini? So that's what you feel right now. So I think let's. Yeah, next we'll probably you type on type on ante no ante that is my feeling is being kind is being right. So are there two different things ani I'm asking adi. Two different things here sure. And probably if we want to discuss we can. Important on సంధ్య ఉన్నది. సంధ్య చెప్పండి. చెప్పండి. హలో సంధ్య. Sorry akka, my daughter is making some fun with me. Right, being kind and versus being right is it all depends again. So ఎప్పుడు రైట్ గా ఉండాలి, ఎప్పుడు కైండ్ గా ఉండేది సిచ్యువేషన్స్ బట్టి. We should not always be kind. We should not always, being right అనేది కూడా కాదు. It all situation dependent. ఏ టైంలో ఎలా ఉండాలి అనేది ఆ టైంలో మనం అలా ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఒకటి ఏదన్నా ఎగ్జాంపుల్ ఎలాబరేట్ చేయగలరా? యా, సో బీయింగ్ రైట్ అనేది లైక్, సో వాళ్ళు ఏది చేసినా వి షుడ్ బీ కైండ్ అనేది పొరపాటు. ఒకవేళ ఇప్పుడు మన చెప్తున్నప్పుడు కొన్ని తప్పు ఉండొచ్చు, కొన్ని చిలిపి పనులు చేయొచ్చు, కొన్ని ఎలా అంటే తెలిసి తెలియక చేయొచ్చు, తెలిసి కొన్ని చేశారు. సో అప్పుడు వీ హ్యావ్ టు బి టీచ్ దెమ్ లైక్ వాట్ ఈస్ బీయింగ్ రైట్. అండ్ ఇంకా మిగతా వాటిలో వి షుడ్ బి కైండ్. Okay, kind గా ఉంటూ కరెక్ట్. I think yeah, we have to be kind. Always we have to be kind. But being right అనేది కూడా we have to
ఎలా అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఒకవేళ వేరే దారిలో వెళ్తున్నారు, అర్థం కాలేదు, లేకపోతే తప్పు పని చేస్తున్నారు అన్నప్పుడు వీ హ్యావ్ టు కైండ్ గా ఉండొద్దు అప్పుడు. బట్ బికాస్ మనం కైండ్ గా ఉంటే ఆ టైంలో ఇట్ విల్ గో ఇన్ అనదర్ వే అని. పిల్లల్ని రెచ్చగొడతామంటారా? అంటే ఎప్పుడు ఎలా ఉండాలి అనేది మనకి తెలిసిపోతుంది. అప్పుడు కూడా అలానే ఉండాలి అంటే బీయింగ్ కైండ్ అనేది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే యాజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాప ఉంది, దానికి ఎప్పుడు నేను కైండ్ గానే ఉండదు, ఒక్కొక్కసారి హార్ష్ గా కూడా ఉంటాను. ఎందుకు? బికాస్ వెన్ ఎవర్ షీ ఈస్ డివియేటింగ్ ఫ్రమ్ ద లైన్ వీ హ్యావ్ టు మేక్ హర్ కరెక్ట్, రైట్? సో at that time very harsh. I mean, it's just a simple example of my daughter I am taking and I am expressing these words. So okati ante again I think the thoughts are going, these were general points for asterisks, but general ka I think if we have to choose, I think the better righteous state lo kuda can we incorporate the gentleness, which will be probably, which will go a long way rather than harsh అంటే రైట్ గా చెప్పాలి, వాళ్ళకి రైట్ గా మెంటర్ చేయాలి అని అంటున్నాను. అంతేకాని ఇట్స్ నాట్ బీ కైండ్ అంటే వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి, కైండ్ గానే చెప్పాలి, బట్ రైట్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ హార్ష్ గా ఉండమని కాదు. ఐ మీన్ జస్ట్ మా మీద చెప్తున్నాను, హార్ష్ గా అంటే మరీ హార్ష్ గా చెప్పడం అని కాదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని. Okay, Sandhya, pass it on. ఎవరున్నారు? మాలిని నాది అయిపోయింది, ఇంకా ఉన్న రోజా ఉంది, లక్ష్మక్ ఉంది. లక్ష్మక సో ఇది పర్సెప్షన్స్, బీయింగ్ కైండ్, బీయింగ్ రైట్ అనేది ఫర్ మీ. సో సిచ్యువేషనల్ లైక్ సంధ్య చెప్పినట్టు, అండ్ విత్ టైమ్ ఇట్ చేంజెస్. ఒకప్పుడు రైట్ అయ్యేది ఇప్పుడు రైట్ కాకపోవచ్చు. సో ఇది చేంజ్ అవుతా ఉంటుంది. ఇట్ మే బి సిచ్యువేషనల్ అని చెప్పించు సంధ్య, దాని అకార్డింగ్ మనం వెళ్ళాలేమో. అది ఒక టైంలో రైట్ అయింది, ఇంకో టైంలో రైట్ కాకపోవచ్చు. ఒకరికి రైట్ అండ్ అలా అన్నట్టు ఒకరికి రైట్ అయింది, ఒక టైంలో అని చెప్తారు, కొన్ని రోజులు అయిపోయాక నో ఇట్ ఈస్ నాట్ రైట్, ఇట్ ఈస్ రాంగ్, వీ షుడ్ నాట్ డూ లైక్ దిస్. ఈవెన్ ఎస్పెషల్లీ వాటర్ ఇట్ మే బి, ఇఫ్ యూ టేక్ పేరెంటింగ్, ఇఫ్ యూ టేక్ పేరెంట్ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్స్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేది మనమే ఎగ్జాంపుల్. సో ఒక టైంలో రైట్ కాదు, దట్స్ ఇట్ ఈస్ దట్స్ ఆల్. ఇంకా గాంధీ గారు చెప్పారు కదా, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని. ఇప్పుడు కొడితే జైల్లో ఎత్తేస్తారు. అదే సో జనరేషన్స్ కొద్ది ఒక్కొక్క కొత్త విషయం వస్తూ ఉంటుంది. సో అడాప్టబిలిటీ అగైన్ హియర్ అండ్ సిచ్యువేషనల్ అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్. సో వీ హ్యావ్ టు. హరితక నేనమ్మా, ఆల్వేస్ కైండ్ ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు. కైండ్ ఉన్నప్పుడు అది రైట్ అని అవదు కదా కొన్ని విషయాలలో. ఎట్లా అంటే మనం ఎవరికైనా ఏదైనా చెప్తాము, చాలా కైండ్ వేలో మనం పాస్ చేస్తాం మెసేజ్. అది వాళ్ళు రైట్ వేలో తీసుకోలేకపోతే అది వాళ్ళకి రైట్ అనిపించదు కదా. అప్పుడు రెండు మనం కైండ్ గా చెప్పినా గానీ అది కరెక్ట్ ఫామ్ లో వెళ్ళదు కదా, తీసుకోలేరు కదా అవతలోళ్ళు కూడా. అంటే సామవేద దండోపాయాల్లో ఒక్కొక్కసారి ముందు యూజ్ చేయాలంటారా, ఉపయోగించాల్సి వస్తుంది. కైండ్నెస్ ఎప్పుడు వర్కౌట్ అవ్వాలని లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ శివరంజని ఉన్నట్టు. ఇంకెవరు ఉన్నారు? నేను శివరంజని ఉన్నట్టున్నా. లేదు రోజా కూడా ఉంది, రోజా కూడా చెప్పలేదు.
ఈరోజు చెప్పండి. నాదే అదే సేమ్ అక్క చెప్పినట్టు ఎప్పుడు కైండ్ గా ఉన్నామంటే అది రైట్ అని అని అనిపించదు. కొన్నిసార్లు తప్పున్న చోట కూడా ఉండొచ్చు. లైఫ్ లో తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ ని బట్టి తెలుస్తా ఉంటుంది. మనం వాళ్ళతో కైండ్ గా ఉన్నామంటే వాళ్ళు రైట్ అని కాదు, వాళ్ళు తప్పున్నా కూడా ఒక్కొక్కసారి మనం కైండ్ గా ఉండాల్సి వస్తుంది దాని సిచ్యువేషన్ బట్టి. ఫోర్స్ టు బి కైండ్ అంటే యా సరే అంతే. లాస్ట్ సెన్స్ ఏంటి రాజా? అంటే మనం Forced to be- ఒకరితో కైండ్ గా ఉన్నామంటే వాళ్ళు ఆల్వేస్ రైట్ అని కాదు, వాళ్ళు తప్పున్నా కూడా ఒక్కోసారి కైండ్ గానే ఉంటాము, కొన్ని విషయాలు ఉండాల్సి వస్తుంది అని. అలాగే ఆపోజిట్ వాళ్ళు రైట్ ఉన్నా కూడా మనం కైండ్ గా వాళ్ళతో ఉండలేము. దాని Okay. సిచ్యువేషన్ అంతే. లక్ష్మి నువ్వు చెప్పు, తర్వాత నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అన్న అదే స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్, తర్వాత సామ భేద దండోపాయాలు, ఇవన్నీ ఐ యూస్ టు బిలీవ్. సడన్ గా ఐ స్టాప్ బిలీవింగ్ దెమ్. నా కూతురు యాక్చువల్లీ శివరంజన్ అడిగితే ఎలా పాపం ఇంత గుడ్ గర్ల్ గా ఉన్నా అంటే మా అమ్మ కొట్టి కొట్టి నన్ను ఇలా చేసింది అని చెప్పిందంట. సో ఇమాజిన్ నేను ఎంత నాకు కొట్టుంటానో. సో డెఫినెట్ గా కైండ్నెస్ లేదు నాలో. కానీ ఎందుకు ఈ మధ్య కాదు, కొడితే ఏమో నా కూతురు అయితే బానే ఉంది, నాకు తెలీదు. బట్ ఎందుకో ఇప్పుడు కొట్టాలనిపించలేదు. సో నేనే మారిందో నాకు తెలీదు. ఇంకా అనదర్ 10-20 years తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే అప్పుడు చెప్పొచ్చేమో, డోంట్ అదే స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ కరెక్టా లేకపోతే ఏంటో నాకైతే తెలీదు. ఐ జస్ట్ వెంట్ అలాంగ్. Akka, I want to add one more point. ఈ kindness తో we can change a person. That I can believe. కరెక్ట్ మాలిని, నేను బిలీవ్ చేస్తాను ఇది. నేను ప్రవీణ్ ఉన్నారు ఇంకా అందరూ మాట్లాడేశారు నా దగ్గర. బేసిక్లీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుంటే చిన్న పిల్లలు కదా, అండ్ వీళ్ళనే కాదు ఎనీవేర్ దేర్ ఆర్ నో ఎక్స్పెక్టేషన్స్, ఐ డోంట్ థింక్ there'll be any issues. Kind, right, I mean, I don't know, they're too big a word for me. Right is always a perspective. Everybody thinks their own way, and yeah. And again, మీరు అందరూ చెప్పారు అన్ని points already covered. So basically, yes, those are 2 cents from my side. Expectations are the ones which you need to control. అవి లేకపోతే ఇది నాట్ అబౌట్ క్లాస్ గురించి కాదు, పర్సనల్ గా నేను పిల్లలు ఎప్పుడు కోపం వచ్చింది అంటే జస్ట్ బికాజ్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ బిహేవ్ ఇన్ సర్టన్ వే అండ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అండ్ దెన్ లైక్ లిటిల్ వైట్ ఆర్ లైక్ కోపం వచ్చింది అని. బట్ నేర్చుకుంటారు, ఇంకొంచెం టైం ఇస్తే నేర్చుకుంటారు అనుకున్నప్పుడు ఇట్స్ ఓకే అనిపిస్తుంది. బట్ బేసిక్లీ అప్పుడు కైండ్ వర్డ్స్ తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కోపం కరెక్ట్ అండి, అంతే చెప్పి వదిలేయచ్చు. బట్ చెప్పిన తర్వాత కూడా డోంట్ ఎక్స్పెక్ట్ దట్ దే విల్ లిసన్ అండ్ దే విల్ అండర్స్టాండ్ అండ్ డూ ఇట్ ఇమిడియట్లీ. బట్ బేసిక్లీ దట్స్ అ ప్రాక్టీస్. యా 2-3 సార్లు 4-5 సార్లు. మహాభారతం నడిస్తే కృష్ణుడు ఎన్నిసార్లు ఇచ్చాడంటే ఛాన్స్ 100 times ఇచ్చినట్టున్నాడు. ఎవరికి? ఆయనకి పేరేంటో, కృష్ణుడికి 108 సార్లు ఇచ్చాడా? 108 times అయింది. సో మనం కూడా పిల్లలకి 108 times 9 times ఇవ్వచ్చు ఛాన్స్. మనం కృష్ణుని కాదులేండి, అసలు ఇవ్వలేము. బట్ దట్ సౌండ్ కరెక్ట్ ఆల్సో. ఏమో ట్రై చేయొచ్చు. ఆ లోపల అంత పేషెన్స్ తో ఉంటే వాళ్ళే మారిపోతారేమో. ఏంటి ఫ్రస్ట్రేషన్, ఇంత కామ్గా ఉన్నాడు మనమే మారిపోదాము అని. ప్రవీణ్ ఈజ్ ఎపిటమ్ ఆఫ్ పేషెన్స్. నన్ను ఎప్పుడు చూసావు అక్క నువ్వు అసలు?
నాకు తెలుసు, కథలన్నీ తెలుసు నాకు. నీకు తెలుసా? అయ్యో నాకు తెలియదు అక్క ఈ కథలో. He's epitome of patience. నేను వినాలి నీ దగ్గర మళ్ళీ ఒకసారి అక్క. నేను చూసేసా, అన్నోడి కింద ఏదని బగలగొట్టి అంతా కాలేసి నక్కబల్లే. ఓకే, వెరీ let me take that at face value then. లక్ష్మణ్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా, తీసుకోండి ప్రవీణ్ గారు. నెక్స్ట్ శివరంజని ఒకరే ఉన్నారా? ఇంకెవరైనా ఇంకెవరైనా ఉన్నారా? One last point, okay. చెప్పండి. చెప్పు ప్రభు. శివరంజన్ వాళ్ళ బ్రదర్ ఒక మాట అన్నారు ఎప్పుడో, చాలా ఇయర్స్ బ్యాక్. పిల్లల మీద ఎందుకు కోపం రాదు అంటే, ఇట్స్ వాళ్ళకి చెప్పటం అనేది ఒక 20 years రెస్పాన్సిబిలిటీ మనకి. అంతవరకు వీ నీడ్ టు కీప్ టెల్లింగ్ దెమ్, దెన్ ఓన్లీ దే లెర్న్ అని చెప్పాడు. అని అది జస్ట్ బట్ ద కాన్వర్సేషన్ అలాగా, ఒక్కసారి చెప్తే రాదు, 2 సార్లు చెప్తే రాదు, ఇట్స్ 20 years ఎఫర్ట్ అని చెప్పాడు. ఐ రియలీ లైక్ దట్ స్టేట్మెంట్. Some reason. Yeah, good one. I agree. చెప్పాలి కదా, అది అంటే 4th time 5th time ఇంకా అరుపులు వస్తాయి బయటకి. లేదా అగ్రీ. మనం ఒక్కసారి 2 సార్లు చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు, అసలు వాళ్ళకి అర్థమైపోయిందని. రిపీటెడ్ గా చెప్తూనే ఉండాలి. ఇయర్స్ ప్రాసెస్ అది. 20 years అయిపోతుంది అనుకోవద్దు, ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. ఉంటది, కరెక్ట్. మీ అందరి ఒపీనియన్ లో అబద్ధం చెప్పడం రైటా రాంగా? అవసరమైన చెప్పాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్. చెప్పవలసిన సిచువేషన్ ఎందుకు వచ్చిందో అది రాంగ్. ఆ సిచువేషన్, ఆ కండిషన్ ఎందుకు వచ్చిందో అది రాంగ్. అది ఫైండ్ అవుట్ చేయగలిగితే ఎన్వైరన్మెంట్ చేసింది అది తప్పు. అది నేను చెప్పాను కదా, నేను లక్ష్మక్క చాలా మంది చెప్పినప్పుడు, ముందు ఉన్నది ఇప్పుడు మారుతూ ఉన్నాయి. 10 years ముందు ఉన్నట్టు మనం ఇప్పుడు ఉండట్లేదు. ఇలాంటి మాటల్లో నాకు చాలా చిన్న అబద్ధమే. మా పాపని రాసానో ఏదో చెప్పింది, తర్వాత నాకు తెలిసింది తను రాయలేదని. యాక్చువల్లీ నన్ను మా నాన్న చంపేస్తున్నా కానీ నేను సారీ చెప్పను. అలాంటిది నేను నాకు సారీ చెప్పాను ఫర్ క్రియేటింగ్ దట్ ఎన్విరాన్మెంట్ ఫర్ హర్ టు లైవ్ విత్ మీ. Yeah, I think that's the key thing to understand, that మనం వాళ్ళు నిజం చెప్పట్లేదు అంటే that's not just them, మనం ఏం ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం. నేనే ఆ ఎన్విరాన్మెంట్ నేను ఎలా రియాక్ట్ అవుతాను అనే దానికి she had to lie. అలాంటి ఎన్విరాన్మెంట్ నేను ఇచ్చినందుకు I had to apologize and I repented the whole day until she came back from school. 3-4 వరకు I was like restless and I wanted to see her, speak with her. తర్వాత ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే మనము మాట్లాడామో ఫస్ట్ టాపిక్, అది ఇన్కార్పొరేట్ చేస్తే ఈవెన్ ఇన్ అవర్ హోమ్స్ డైలీ మనం ఏమైనా చేయొచ్చు. ఐ హావ్ సీన్ ఇట్. అంటే ఇప్పుడు నేను నా కూతురు ఒక 4 hours చదవాలి అని నేను ఫిక్స్ అయ్యాను అనుకోండి, నేను అది మైండ్ లో చదవాలి, నా కూతురు చదువుతుంది అని నేను అనుకుంటూ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్. I have seen it happening. Yep, it will. Okay, I'll take my turn, Inka, for being kind versus being right. Yeah, so primarily I think chala late ga nenu recognize aina factor, it's being kind is this is again na perspectives. Being kind all the time at any point, and if you have to choose over kind versus right, kind is the way I would want to go. Chala late ga recognize ayanu. Antaku mundu varaku being right with I used to stand upon it so much, and I know how that can turn. And right is completely perspectives. Manisha cheppinatlu, right or wrong are generally perspectives. It depends upon the whole environment of the other person who grew up anedi kuda. And being kind,
definitely it's going to, and yes, it's not going to take 1 or 2 or 3 or 4 or n number of times, but being kind is what probably, if you want to inspire anybody or motivate anybody to look into themselves, and as a starting point to even change their, మనం తప్పు అనుకుంటే రైట్ అనేది వస్తుంది, ఆ తప్పుని మార్చుకోవాలన్నా కూడా ఆ ఆపర్చునిటీ ఎదుటి వాళ్ళకి అంటే ఇవ్వగలము అనుకున్నా కూడా దానికి ఓన్లీ వీ కెన్ డూ దట్ ఓన్లీ త్రూ కైండ్నెస్ అండ్ నథింగ్ ఎల్స్. నువ్వు రైట్, నువ్వు 100 సార్లు చెప్పు, అది ఆపోజిట్ పర్సన్ కి వాళ్ళు చేస్తున్నది కంప్లీట్ గా రైట్, there is no doubt. So definitely I think if we can bring as much as kindness and as much as kindness into Vijnanam, it'll be great. But definitely yes, I think ekkado chadavanu. So నువ్వు ఏదైనా ఫోర్స్ఫుల్ గా చేయాలంటేనే నెగటివిటీ ఇవన్నీ కావాలి. or sorry, I think I got that, I didn't get that right, erase that. But yes, I think I would want to always choose. Monna chala example to chala long discussion ayindi, probably at another time. We're already at 8:35, there are more things to discuss. But yes, I think I would want to choose kindness over anything, no matter what's happening. సాహిత్ రోజ్ అట్లీస్ట్ నెలకు ఒకసారి హిస్ క్వశ్చన్, నువ్వు హిట్లర్ని కూడా లవ్ చేస్తావా, నువ్వు ట్రంప్ని కూడా లవ్ చేస్తావా అనేది నెలకి అట్లీస్ట్ ఒకసారి ఆ క్వశ్చన్ అయితే వస్తుంది.